రైట్. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ మార్కెట్ ఏదైతే ఉందో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ అండ్ ఫ్లవర్స్ మార్కెట్ అండ్ మొత్తం వెజిటబుల్ మార్కెట్ అంతా ఒకటే దిక్కున ఉంటుంది. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏదైతే బైపోల్ ఉందో ఆ బైపోల్లో భాగంగా ఈరోజు మనం ప్రజల నాడు తెలుసుకునే ప్రయత్నంగా అయితే ఇక్కడికి వచ్చాం. సో 10లో ఎట్లేదైనా 8 మంది బీఆర్ఎస్ పార్టీయే మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రజలు సైతం వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నటువంటి మాట ఏదైతే ఉందో ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ నేపథ్యంలో అంటే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత ఏదైతే ఈ ఎన్నికలు వచ్చాయో ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టేటట్టయితే మాట్లాడుతున్నారు. ఇంకో పక్క నుంచి అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక నవీన్ యాదవ్కి లోకల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గత 10 ఏళ్లలో చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి, అలాగే సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రజలు ఇప్పటికీ వాటి మీదే కూడా మొగ్గు చూపుతున్నట్టు అటువంటి పరిస్థితి ఇక్కడ. అంటే ఎవరిని అడిగినా కూడా బేసిక్ ఇక్కడ చాలామంది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కొంతమంది ఏదైతే తూఫాన్ కానివ్వండి, గజ్వేల్ కానివ్వండి, ఈ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల సంక్షేమం కానివ్వండి, లేకపోతే ప్రజల అవస్థలు కానివ్వండి, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి, కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని చెప్పేసి ఇక్కడ చాలామంది ప్రజలు ఏకంగా అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు స్వయంగా చెప్తున్నటువంటి మాట. అండ్ మరొక విషయం ముఖ్యంగా చెప్పుకోదగ్గవంటిది ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ నేపథ్యంలో అంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కరెక్ట్గా 22 నెలల కాలం పాటు అవుతుంది. అంటే రేపు వచ్చే నవంబర్ డిసెంబర్ తర్వాత మొత్తం 2 సంవత్సరాల కాలం పాటు పూర్తి చేసుకొని ముచ్చటగా 3వ ఏడులోకి అడుగు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. బట్ ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం పనులు చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రజల విషయంలో ఏమంతంటే పాలన విషయంలో ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఏమన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానివ్వండి, అలాగే 421 హామీలు కానివ్వండి, అంటే మొత్తంగా ఏదైతే ఈ డిక్లరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక లెక్కన ఒక పట్టాన చూసుకున్నట్లయితే ఎంతమందికి అందాయి, ఎంతమంది ప్రజలకి అవి దగ్గరగా చేరాయి. అండ్ మరియు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పేసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలామంది ప్రజలు చెప్తున్నటువంటి మాట. మరీ ముఖ్యంగా ఏంటంటే హైడ్రా కానివ్వండి, అలాగే మూసీ పేరుతో ప్రజలను అక్కడి నుంచి ఇల్లులు ఖాళీ చేయించి మరొక ప్లేస్కి తరలించకుండా అంటే ఉన్నట్టుండిగా ఇల్లులు పగలగొట్టడం కానివ్వండి, ఆ బుల్డోజర్తో తీసుకొచ్చి కూలగొట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు మనసులో పెట్టుకుని ఒక భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ జూబ్లీ హిల్స్లో కనబడుతుంది. మళ్ళీ చేయి గుర్తుకు ఓటేస్తే ఎక్కడ ఇచ్చినటువంటి మాట మళ్ళీ తప్పుతారేమో అని మళ్ళీ వాళ్ళ అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఎక్కడ బుల్డోజర్తో ఇల్లు కూలగొడతారేమో అని ప్రజలు చాలా తీవ్ర భయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఏవైతే ఉన్నాయంటే నమ్మించి గొంతు కోయడం కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి అలవాటు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కి సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ పార్టీకి అంటే ఆ పార్టీ విషయంలో ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు బాగా వినిపిస్తున్నాయి. అండ్ ఈ ఎలక్షన్తో ఈ బైపోల్ ఎలక్షన్ తోటి ఎట్లేదన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే తప్ప ఈ హైడ్రా కూల్చివేతలు కానివ్వండి, లేకపోతే మూసి పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, అలాగే సంక్షేమ పథకాలు కూడా అమలు అవుతాయి. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఈ 3 ఏళ్లలో కూడా అంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే ఆ భయంతో అన్నా సరే కార్యక్రమాలు పనులు చేస్తారని చెప్పేసి ప్రజలు బాగా అంటే మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి ఇక్కడ జూబ్లీ హిల్స్లో ప్రజలు చెప్తున్నటువంటి మాట. రైట్, అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం డైరెక్ట్గా అంటే ఇంకొంతమందిని అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. బై ఎలక్షన్ వస్తుంది కదా, మళ్ళీ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? कैको टीआरएस वो हमारे को पेंशन 4000 देते हैं, बोल के हफ्ते का नहीं दिया हमने 4000, इसलिए टीआरएस ही अच्छा है, वो कांग्रेस नको. రేవంత్ రెడ్డి ఎంత చేస్తానన్నారు? 6000. అవునా, మరి 6000 రావట్లేదు. రావడం లేదు, సంవత్సరం పైన అయింది కానీ రావడం లేదు. 4000 నిన్న చేసినాయి పైసలు, 4000 వస్తున్నాయి. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ బేకార్ అండి, కేసీఆర్. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది కదా, ఏ పార్టీకి? కేసీఆర్ రావాలి అంతే, ఇది పార్టీ లేదు. టికెట్లకు అది అంతా ఇది అయిపోయింది అనుకో, కేసీఆర్ వస్తేనే మాకు న్యాయం. ఎవ్వరు వద్దు, మనం అవసరమే లేదు. మనం హ్యాండిక్యాప్ ఉన్నాం, మాకు డబ్బులు అయినా టైంకి ఇస్తుండే, ఈయన వచ్చి మనకు డబ్బులు ఇస్తలేవు టైంకి. అవును అంతే, ఇంకా ఏం చెప్పాలి? మన టైంకి డబ్బులు ఇవ్వాలి. అయినా అంటే 28, 26కి డబ్బులు వేస్తుండే, ఇప్పుడు వేస్తలేడు ఈయన వచ్చి రేవంత్ రెడ్డి. మరి ఎట్లా చేయాలి?
పేదోళ్ళు బతకాలా సావాలా ఏం చేయాలా? కనీసం మీరైనా చదువుకున్న వాళ్ళు, మనకు చదువు లేదు పాడలేదు, రోడ్డు మీద బతుకుతాం మనం. 5 పిల్లలు నాకు, నేను హ్యాండిక్యాప్ ఉన్నా, మరి ఎలా చేయాలి? హ్యాండిక్యాప్డ్కి పెన్షన్ ఇస్తానని చెప్పారు కదా, వస్తుందా? అమ్మా 6,000 ఇస్తా అని చెప్పాడు, మరి 6,000 ఆడ వచ్చినాయి, 4,000 వేస్తుండు. అది కేసీఆర్ చేసిండు. ఈయన ఏం చేస్తుండు? రేవంత్ రెడ్డి ఏం చేయలే కదమ్మా. మరి ఆయనకు ఓట్లు ఎట్లే ఇవ్వాలి? కనీసం మీరైనా ఆలోచన చేయాలి. అదే మనకు చదువు లేదమ్మా, అంతే. ఇప్పుడు మళ్ళీ బైపోల్ రాబోతుంది, ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కేసీఆర్ అదే వస్తాయి పార్టీ. అమ్మా ఆయన ఇల్లు ఇచ్చినాడు, అది ఇచ్చినాడు, అందరికీ ఇల్లు ఇచ్చినాడు ఆయన. ఈయన ఏం చేస్తున్నాడు? ఏం చేయలేదు ఈయన. కాంగ్రెస్ పార్టీ గెలవదు, లేదు అయిపోయింది. మళ్ళీ మరికొన్ని రోజుల్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎట్లేదన్నా నవంబర్ 11వ తారీఖు, అంటే కరెక్ట్గా ఇంకొక 15 రోజుల్లో ఈసారి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? కేసీఆర్ గెలుచుకుంటే బాగుంటుంది ఎందుకని? వై కేసీఆర్ ఎందుకంటే ఆయన మంచి పనులు చేసి, నేను వచ్చినప్పటి నుంచి ఏం పనులు చేస్తున్నారు? అన్నిటికి రేటు పెంచేస్తున్నారు, బస్సులు ఛార్జీ పెంచేసినారు, అన్నీ పెంచేసినారు. ఏం ఇబ్బంది ఉంది ప్రజలకే ఇబ్బంది కదా. కష్టపడేటోడు 10 రూపాయలు బస్సు వెనుక పెంచారు, లేనోడు ఏం చేయాలి? ఖాళీ కూర్చోవాలి కదా. మైనారిటీస్ పరిస్థితి ఏంటి జూబ్లీ హిల్స్ ఎరగడ్డలో? మైనారిటీస్ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ అవి అందుతున్నాయా లేదా? అందుతలేదు, స్కీమ్స్ అందుతలేదు, ఏం లేదు. మైనారిటీ అందుతే ఇంత కష్టం రాదు కదా. లేడీస్కి బస్ ఫ్రీ అని పెట్టారు, జెంట్స్కి అయితే మాత్రం పెంచారు కదా. అదే లేకుండా స్కూల్ పిల్లలకు ఏమన్నా ఇది చేసి మంచిగా వాళ్ళకు కొద్దిగా ఫీజులు ఇది చేసి తక్కువ చేసి అది చేస్తే బాగుంటుంది కదా. ఖాళీ రేట్ల మీద రేట్లు పెంచితే ఇక ఉన్నోడు ఏం తింటాడు? ఉన్నోడు అంటే ఎట్లనో ఆన్లైన్లో తీసుకొని వచ్చి తినేస్తాడు. లేనోడు కష్టపడితే ఆడు 10 రూపాయలు సంపాదించాలి. 10 రూపాయలు సంపాదించాలంటే పిల్లలకు గడుపుకోవాలి, ఇంటి కిరాయి కట్టుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఏడికి రావాలి? వచ్చే పింఛన్లు కూడా టైంకి అందుతలేదు. ఇవాళ రండి, రేపు రండి, ఇక మాకు పైనుంచి 20 పైసలు రాలేదు. అదో పద్ధత? షాదీ ముబారక్ అవేమైనా? షాదీ ముబారక్ వస్తున్నాయి, లేటు తిరగాలి. కొన్ని చెప్పులు అరిగిపోవాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది మరి? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే స్పాట్లో డబ్బులు వచ్చినాయి మనకు. షాదీ ముబారక్ అని అప్లై చేయగానే డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఇదేంది షాదీ ముబారక్ అనగానే ఇంకా రేపు రండి, ఎల్లుండి రండి, పిల్లగాడు పుట్టినాక పైసలు వస్తాయి.